ధ్వంసం అయిపోయిన తర్వాత 15వ తారీఖున విఆర్ఓ గారు ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమనంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్ బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాగ్ బుక్లో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా. దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా, లేదు కదా. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కంప్లైంట్ ఎందుకు జరగలేదు? జరగకపోగా 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు. 17వ తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని. 17వ తారీఖే సిట్టు మాచర్ల, అనంతపురం, తిరుపతి అన్ని వెళ్ళిపోతుంది. అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు. గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. 18వ తారీఖున సిట్ వచ్చి మాచర్ల వెళ్ళొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఎక్కడా వీటిలో 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, విఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో
ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు.